సో ఒకసారి శంకరన్ నాయర్ గురించి కూడా మనం మాట్లాడాలి సార్ ఈ వారం. డెఫినెట్గా, ఎందుకంటే సార్ శంకరన్ నాయర్ ఆటోబయోగ్రఫీ నేను ఆల్మోస్ట్ ఒక 90 పేజీల దాకా వచ్చేస్తాను. 525 పేజీలు ఉన్నాయి అది. బట్ స్టిల్ రీడింగ్ ది ఆటోబయోగ్రఫీ. చాలా ఇంగ్లీష్ అయితే సూపర్బ్ ఇంగ్లీష్. నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన ఆ టైంలో 1870 నుంచి 1897 ఈ టైంలో ఆయన ఇంగ్లీష్ ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్ నుంచి BA చేసి దాని తర్వాత లా చేసి ఈ కాంగ్రెస్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు. హీ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద అమరావతి సెషన్. మహారాష్ట్రలో అమరావతిలో జరిగిన సెషన్లో యంగెస్ట్ 40 సంవత్సరాల ఏజ్లో హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇప్పుడు నాకు ఖర్గే గారు ఏజ్ చెప్పాను కానీ అర్థమైపోతుంది. ఆ టైంలో మహాత్మా గాంధీ లేరు, జవహర్లాల్ నెహ్రూ లేరు. దట్ టైమ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. ఆయన స్పీచెస్ సాయి గారు దాని తర్వాత చూడాలి. యానీ బెసెంట్తో కాన్వర్జేషన్స్ చాలా సూపర్, టాప్ ఆఫ్ ద లైన్. ఆ ఇంటలెక్చువల్ క్వాలిటీ డిఫరెంట్ ఉంది. అది మన ప్రేక్షకులు కూడా చదవాలి బుక్స్ అన్ని. దాని తర్వాత 2 బుక్లు ఉన్నాయి ఇంకా, గాంధీ అండ్ అనార్కీ అని చెప్పి ఒక బుక్ రాశారు. దాంట్లోనే గాంధీ గారి మీద మొత్తం క్లాస్ తీసుకున్నారు. అక్కడే దే వాజ్ ద బ్రేక్ బిట్వీన్ సర్ సి శంకరన్ నాయర్ అండ్ మహాత్మా గాంధీ. ఎందుకు జరిగింది? నేను మహాత్మా అని చెప్పను, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ సెట్ ఈ ఎంకే గాంధీ గారిది ఇది అని చెప్తా, నాన్ వైలెంట్ అంతా నడవదు, లీగల్గా మనం ఫైట్ చేయాలి. సాయి గారు బిలీవ్ చేయరు, అట్ వెరీ యంగ్ ఏజ్ బికేమ్ ఎ జడ్జ్. చాలా యంగ్ ఏజ్లో జడ్జ్ అయిపోయారు. దాని తర్వాత చెప్పినట్టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. దాని తర్వాత హీ బికేమ్ వైస్రాయ్స్ కౌన్సిల్లో మెంబర్ అయ్యారు, విచ్ ఇస్ ద హైయెస్ట్ బాడీ ఎనీబడి కెన్ గెట్. ఇండియన్ ఒక్కటే ఇండియన్ దాంట్లో ఉన్నారు. దానికన్నా ముందు 2 ఇండియన్స్ వేరే పార్ట్ ఆఫ్ ఇట్ ఎర్లియర్. అండ్ అక్కడ ఉండి ఈ జలియన్వాలా బాగ్ జరిగిన తర్వాత ఆ పోస్ట్ నుంచి రిజైన్ చేసి, ఎవరు రిజైన్ చేయరు, రాజీనామా చేస్తే వద్దని చెప్పడానికి ఎవరు వచ్చారు గుర్తుందో సాయి గారు పరిగెత్తుకుంటా? మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్. ఓకే, ఆ టైంలో మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ వచ్చి ప్లీజ్ రిజైన్ చేయకండి, ఎందుకంటే ఈ పోస్ట్లో ఉండి మీరు చాలా చేయొచ్చు భారతదేశానికి, ప్లీజ్ రిజైన్ చేయకండి. బికాస్ 1921 దాకా హీ హెడ్ ఆల్మోస్ట్ ప్రిపేర్డ్ అ డాక్యుమెంటేషన్. బ్రిటిష్ వాళ్ళు బిలీవ్ చేయరు, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు సర్ సి శంకరన్ నాయర్ చెప్తే నో అని చెప్పారు. దే వర్ స్కేర్డ్ ఆఫ్ హిజ్ ఇంటలెక్చువల్ అబిలిటీ. 36 డిపార్ట్మెంట్ ఉండే సాయి గారు అండర్ హిమ్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇండియాలో ఫస్ట్ ఫారిన్ కాలేజెస్ రావాలని చెప్పిన మనిషి సి శంకరన్ నాయర్. హీ వాజ్ నైటెడ్, హీ బికేమ్ సర్ సి శంకరన్ నాయర్. కానీ జలియన్వాలా బాగ్లో ఆ రోజు ఏప్రిల్ 13, 1919 జరిగిన ఆ కాల్పుల తర్వాత, జనరల్ డయర్ చేసిన తర్వాత ఈ రిజైన్డ్. అప్పుడు కూడా రిజైన్ ఇమీడియట్ చేయకుండా ఈ మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ వచ్చారని చెప్పారు కదా, ఈ గేవ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు దమ్. ఈ సెడ్ పంజాబ్లో ఏం జరుగుతుంది నాకు తెలియాలని చెప్పారు. సో ఇమీడియట్లీ నెహ్రూ అండ్ మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ ఒక టీంలో పంపించారు. కానీ పంజాబ్ మొత్తం మార్షల్ లాలో ఉంది. అప్పుడు కర్ఫ్యూ కన్నా హారిబుల్ ఉంటుంది మార్షల్ లా అంటే. ఒక కుక్క కూడా రోడ్డు తిరగలేరు, అంత స్ట్రిక్ట్ ఉంటుంది, సైన్యం చేతిలో ఉంటుంది. కానీ ద మూమెంట్ హీ రిజైన్డ్, ఒక ఫాదర్ని పంపించారు, జీసస్ ఫాదర్. ఆయన లాహోర్కి వెళ్తున్న ట్రైన్ నుంచి దిగి చెక్ చేయమన్నారు. ఎస్ జరిగింది, ఇంతమంది చనిపోయారు ఫైరింగ్లో, అండ్ దిస్ వాజ్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ అని అదే టైంలో రాజీనామా చేశారు. వైస్రాయ్స్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అని చెప్పి వెంట్ బ్యాక్ టు చెన్నై. ఆ ట్రైన్ చెన్నై స్టేషన్లో దిగినప్పుడు సాయి గారు వేలాది మంది వచ్చారంట స్టేషన్కి అతన్ని కంగ్రాచులేట్ చేయడానికి. బికాస్ రిజైన్ దట్ పోస్ట్, గట్స్ ఉండాలి, దమ్ ఉండాలి. ఈజీగా హీ కూడా మంచి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అది సినిమాలు చూపిస్తుంది, కానీ సినిమాలు కొంచెం వేరియేషన్ ఉందిలే. దాని తర్వాత గాంధీ అండ్ అనార్కీ అని బుక్ రాసినప్పుడు అక్కడున్న ఓడ్వాయర్ అని చెప్పి గవర్నర్ ఒకరు ఉన్నారు, నాట్ జనరల్ డయర్, మైకిల్ ఓడ్వాయర్ అని చెప్పి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్. అతని మీద ఒక ఆరోపణ చేశారు, యు ఆర్ ద బాస్, హౌ డిడ్ యూ అలౌ జనరల్ డయర్ టు ఫైర్, మీరు ఎట్లా అలౌ చేశారని చెప్పి. అతని కోపం వచ్చి ఒక డిఫమేషన్ కేసు లండన్ కోర్టులో వేశారు. ఆ కోర్టుని లండన్లో వెళ్ళి వాదించారు సాయి గారు. 5.5 weeks లాంగెస్ట్ ఇంగ్లీష్ ట్రయల్ హిస్టరీలో అన్నిటికంటే లాంగెస్ట్ డిఫమేషన్ కేసు అది. 5.5 weeks జరిగింది. ఆ 5.5 weeksలో ఇంగ్లీష్ వాళ్ళు బట్టలు ఇప్పేశారు సాయి మొత్తం కంప్లీట్గా. ఈ స్ట్రిప్ దమ్ నేకెడ్ అంటున్నారు వాళ్ళు. అంటే ఎక్కడెక్కడ ఏమేమి చేశారు భారతదేశంలో బయటికి తీసుకొచ్చారు. అక్కడ మీడియా, ఫుల్ మీడియా ఉండే, ఇంటర్నేషనల్ మీడియా ఉండే. కేసు ఓడిపోతారని తెలుసు, డిఫమేషన్ కేసు, ఎందుకంటే బ్రిటిష్ జడ్జ్ ప్రైజ్ చేస్తున్నారు మైకిల్ ఓడ్వాయర్ని. ఇంతమంత మంచి, అక్కడ జనరల్ డయర్ చూడండి ఆయనకన్నా మంచి మనిషి. ఎంటైర్ వాళ్ళ దగ్గర ఆ టైంలో మనకు తెలుసు జ్యూరర్ సిస్టమ్ ఉంటుంది, 12 మంది ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు వెదర్ యూ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ అని. దే హ్యాడ్ ఆల్రెడీ డిసైడెడ్ హీస్ గిల్టీ.
కరెక్ట్. కానీ దాంట్లో ఒక్క మనిషి విత్ ప్రొఫెసర్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, పేరు మర్చిపోయాను, హీ డింట్ కన్సిడర్ గిల్టీ. దానికోసం వీళ్ళు కన్విక్ట్ చేయలేకపోయారు. యునానిమస్ ఉండాలి ఎప్పుడు. ఒక్క మనిషి కూడా నో అనగానే దెన్ యూ కెన్ గో ఫర్ అ రీట్రయల్ అగైన్. వీ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ అ రీట్రయల్. సరే మీరు అపాలజైజ్ చేయండి అని చెప్పారు జడ్జ్. ఐ విల్ నాట్ అపాలజైజ్ అని చెప్పారు. ఫైన్ కట్టాలన్నారు. ఎంత అంటే 500 పౌండ్ అన్నారు. కట్టేసి వెళ్ళిపోయారు. 500 పౌండ్ ఆ టైంలో చాలా కోట్లు ఉంటుంది విలువ ఇప్పుడు. సో హీ వాజ్ అ పర్సన్ లైక్ దాట్. ఒక మాట మీద కట్టుబడి ఉంటారు సాయి గారు. దట్ ఈస్ వై హీ కుడ్ నెవర్ గెట్ అలాంగ్ విత్ ఎంకే గాంధీ. దానికోసం కాంగ్రెస్ వాళ్ళు కేరళలో వాళ్ళ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్కి వెళ్తే ఇందిరా భవన్ దాని పేరు ట్రివాండ్రంలో, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, దాని తర్వాత సార్ శ్రీ శంకరన్ నాయర్ ఫోటో పెట్టి అందరు ఒక 15 ఫోటోలు దానికన్నా ముందు ఉంది. 2 రోజుల ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఫ్రేమ్ చేసిన ఫోటోలు. దాంట్లో ఎక్కడో 25-30 ప్లేస్లో శంకరన్ నాయర్ ఫోటో పెట్టారు. బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే సార్ ఇదే ఛాన్స్ కదని చెప్పి మోదీ గారికి స్పీచ్ ఇచ్చారు. హిస్సార్లు మీకు గుర్తుంటుంది, సినిమా రిలీజ్ అయ్యే టైం కేసరి 2 చూడండి అందరని చెప్పి, శ్రీ శంకరన్ నాయర్ మీకు ఎవరా తెలుసు అని చెప్పేసి, ఎక్కడో సౌత్ నుంచి వచ్చి జలియన్ వాలా బాగ్ కేసు ఫైట్ చేస్తున్నామని. ఇంకోటి సాయి గారు, జలియన్ వాలా బాగ్ మ్యూజియంలో మీరు వెళితే ఆ మ్యూజియంలో అందరు విక్టిమ్స్ ఫొటోస్ ఉన్నాయి. అక్కడ చనిపోయిన మార్టర్స్ ఫొటోస్ ఉన్నాయి. దెన్ ఉద్దమ్ సింగ్, ద వన్ హూ షాట్ జనరల్ ఓడ్వాయర్, మైకిల్ ఓడ్వాయర్, ఈ కేసు గెలిచిన మనిషి శంకర్ నాయన్ విత్ ఆయన ఉద్దమ్ సింగ్స్ ఫొటోస్. దాని తర్వాత ప్లాక్ ఆఫ్ సర్ శ్రీ శంకరన్ నాయర్. ఆలోచించండి, ఎక్కడి నుంచో కేరళ నుంచి వచ్చిన ఒక అబ్బాయి జడ్జిగా తయారై వైస్రాజ్ కౌన్సిల్కి వెళ్ళి నైట్హుడ్ తెచ్చుకొని దాని తర్వాత ఆయన పోస్ట్ అంతా పక్కన పడేసి వెళ్ళి కేసు కొట్లాడి గెలిచారు. బట్ ఈ ఎక్స్పోజ్ ద బ్రిటిష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. సాయి గారు మొత్తం వరల్డ్ ముందు జరిగింది ఏంటి, దాని తర్వాత దానికన్నా ముందు హంటర్ కమిషన్ పెట్టారు. జనరల్ డయర్ వాస్ టేకెన్ బ్యాక్ టు ఇంగ్లాండ్. మైకిల్ ఓడ్వాయర్ని పిలిపించుకున్నారు, కమిషన్ పెట్టారు. అండ్ ఈవెన్ విన్స్టన్ చర్చిల్ సెడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హారిఫిక్ ఇన్సిడెంట్స్. కానీ ఇవాళ దాకా సారీ అని ఒక మాట చెప్పలేదు బ్రిటిష్ వాళ్ళు. 1600 మంది అప్రాక్సిమేట్లీ వాళ్ళని చంపిన దానికి ఇప్పుడు దాకా నో అని చెప్పలేదు, సారీ అని చెప్పలేదు. దట్ వీ డిడ్ ఇట్. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్ మన దేశంలో గాంధీ నెహ్రూ ఫ్యామిలీ లేకుండా ఇంకెవరైనా ఉంటే వారిని పైకి రానియరు. దిస్ ఇస్ ద క్లాసిక్ కేస్ సాయి గారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సర్దార్ పటేల్ గారిని ఎప్పుడు అంగీకరించాను చెప్పండి. బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన అంగీకరించారు. కరెక్ట్. బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు సాయి గారు? 90s లో. ఎవరు ఇచ్చారు? అది వాజ్పేయి గారి గవర్నమెంట్ తర్వాత ఇచ్చారు. ఆ టైంలో ఇచ్చారు. ఎందుకు? విపి సింగ్ ఆ టైం దాని తర్వాత అండి. సో దానికన్నా ముందు ఇందిరాగాంధీ ఆమె తీసుకున్నది, వాళ్ళు వేసుకున్నారు భారతరత్న. రాజీవ్ గాంధీకి భారతరత్న, కానీ అంబేద్కర్ గారికి లేదు. దిస్ ఇస్ అ లెసన్ సాయి గారు. ఈ ఫ్యామిలీతో ఉంటే మీకు ఉంటుంది, లేకుంటే లేదు. మిమ్మల్ని తీసి కరేపాకు పడేస్తారంటే పక్కన పడేస్తారు వీళ్ళు. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ లెసన్. సర్ శంకరన్ నాయర్ది ఇప్పుడు ఏమైపోయిందంటే, అక్కడ నేను ట్వీట్ కూడా చేశాను, ఫేస్బుక్లో కూడా ఉంది. ఆయన సమాధి చూస్తే మీరు ఏడుస్తారు సాయి గారు. మన బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ కడతారు చూడండి, కంకర్లు పెట్టుకొని, ఆ కంకర్తో కట్టారు అది. అఫ్కోర్స్ 1800 అనుకోండి, 1834 ఐ థింక్ ఈ పాస్ట్ అవే. మన్కరా అని చెప్పి ఆయన విలేజ్, చెన్నైలో చనిపోయినా కానీ దే బాట్ ద బాడీ బ్యాక్ టు మన్కరా, అక్కడే సమాధి చేశారు. ఇప్పుడు సడన్లీ వీళ్ళకి గుర్తొచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి, అరే బీజేపీ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు, వాళ్ళ పూలదండలు వేస్తున్నారు, మనం కూడా ఏమైనా చేయాలి కదా అని చెప్పి ఇప్పుడు 24th రోజు, ఇప్పుడు జరిగిన ఒక రోజు ముందు, మనం 2 రోజుల ముందు వాసెస్ డెత్ యానివర్సరీ శ్రీ శంకర్ నాయర్. పెద్ద మీటింగ్ అన్ని పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఏదో బీజేపీ వాళ్ళు ఇది సర్దార్ పటేల్ తీసుకెళ్ళిపోయిన ఇతను కూడా తీసుకెళ్ళిపోతాడో భయం అనమాట. ప్రధానమంత్రి మోదీ సురేష్ గోపిని పంపించారు. గో టు దర్ రెసిడెన్స్, అంటే వాళ్ళ యాన్సెస్ట్రల్ హోమ్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలవండి, అపాలజైజ్ చేయండి, సారీ టుక్ సో మెనీ ఇయర్స్, మేము ఇట్లా ఒక మనిషి, ఇట్లాంటి ఒక టాల్ లెజెండ్ ఉన్నారని చెప్పి తెలియడానికి మాకు ఇన్ని రోజులు పట్టింది. ఒక సినిమా తీసుకురావాల్సి వచ్చింది దానికోసం. ఐ థింక్ దట్ ఈస్ అ షేమ్ఫుల్ థింగ్ సాయి గారు. కానీ అదే టైంలో రాహుల్ గాంధీ డబ్బా, సోనియా గాంధీ కొట్టుకుంటారు, వీళ్ళు ప్రియాంక వాద్రా, ఇదే నడుస్తుంటుంది వీళ్ళ పాట. కానీ దాని నుంచి బయట ఎవరైనా, ఈవెన్ అంబేద్కర్ చూడండి సాయి గారు. అంబేద్కర్ మనం ఎప్పుడో ఎన్నోసార్లు మాట్లాడాం. అంబేద్కర్ని ఓడించి 2 సార్లు ఎలక్షన్లు ఎవరు ఓడించారు లోక్సభ ఎలక్షన్స్కి? ఇదే జవహర్లాల్ నెహ్రూ. క్యాంపెయిన్ చేశారు. అంబేద్కర్ ఫార్మర్ సెక్రటరీని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టారు, కాంగ్రెస్ క్యాండిడేట్గా. కానీ వీళ్ళప్పుడు పోస్టర్లు, ఇస్టర్లు అన్నీ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటారు, దండా వేయడానికి వెళ్తారు. అంబేద్కర్ రెసిగ్నేషన్ మొఖం మీద పడేసి వెళ్ళారు, నెహ్రూ మొఖం మీద. హిందూ అన్డివైడెడ్, మీకు తెలుసు హిందూ బిల్ గురించి కూడా, హిందూ కోడ్ బిల్ గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బికాస్ నెహ్రూ వాజ్ సో ఇన్సిస్టెంట్. ఆయనకు భయం ఏముండంటే, ఆయనకన్నా నెహ్రూ కన్నా పెద్ద ఎవరు రాకూడదు, వస్తే నా పొజిషన్ పోతుంది. అది అంబేద్కర్ కానివ్వండి, సర్దార్ పటేల్ కానివ్వండి.
అది ఎప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే ఎప్పుడో పడిపోయింది ఆయన. సో ద ఎండ్ ఆఫ్ ద డే సాయి గారు వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎ టాల్ ఫిగర్ లైక్ దిస్ ఎగ్జిస్టెడ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇండియన్స్ కూడా మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో ఈ పేరు లేదు ఎక్కడ. సర్ శ్రీ శంకరన్ నాయర్, ఎ మ్యాన్ హూ ఫాట్ షుక్ ద ఎంపైర్ అండ్ ఆ వర్డ్ దే యూజ్ చేద్దాం, మ్యాన్ హూస్ కేస్ షుక్ ద ఎంపైర్. పర్ఫెక్ట్. బట్ నిజంగా శంకరన్ నాయర్ గారికి ఒకసారి మనం నివాళులు అర్పించాలి. నివాళులు అర్పిద్దాం.